హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ మాకు ఎంతగానో మోటివేటివ్ గా ఉంటుంది. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత, చిన్ని ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారు నిద్రపోతూ ఉన్నారు. అరే, తెల్లవారిపోయిందే. ఈ రోజు ముగ్గుల కాంపిటీషన్ ఉంది. అర్జెంట్ గా గీతకి కాల్ చేసి చెప్పాలి. గీతకి కాల్ చేస్తే త్వరగా పని చేసుకుని ముగ్గుల కాంపిటీషన్ కి వెళ్ళొచ్చు. అలా అనుకుంటూ సీత గీతకి కాల్ చేస్తుంది. హలో గీత, ఈ రోజు ముగ్గుల కాంపిటీషన్ ఉందంట. నాకిప్పుడే తెలిసింది. ఎలాగో రంగులు కూడా కొన్నాం కదా, ఏం చక్క మనం అక్కడికి వెళ్లి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేద్దాం. అలాగా, సరే సీతాక్క. ఇంతకీ ఎప్పుడు ముగ్గుల కాంపిటీషన్? అరే, ఈ రోజు 10 గంటలకని చెప్పారు. త్వరగా ఏమైనా పని ఉంటే చూసుకో. మనం ముందుగానే వెళ్ళాలి. ఇంకా మన నేమ్స్ కూడా ఇవ్వాలంట ముందే. అవును సీతాక్క, కాంపిటీషన్ అంటే అంతే కదా, ముందుగా వెళ్తేనే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నట్టు. అవునవును గీత, అందుకని మనం ముందుగానే ఉండాలి. గీత, చెప్పడం మర్చిపోయాను. తారకు కూడా చెప్పు. తార కూడా వస్తుందేమో కాంపిటీషన్ కి. అలాగే సీతాక్క, నేను చెప్తాను. అలా గీత కాల్ కట్ చేస్తుంది. అంతలో గీత తారకి కాల్ చేస్తుంది. హలో తారా, ఈ రోజు ముగ్గుల కాంపిటీషన్ ఉందంట. 10 గంటలకని సీతాక్క చెప్పారు. మీరు కూడా వస్తారా? వస్తానంటే 9 గంటలకల్లా రెడీగా ఉండండి. ఎందుకంటే పార్టిసిపేట్ చేసే వాళ్ళు నేమ్స్ ఇవ్వాలంట కదా, అందుకని ముందే ఉండాలని చెప్పారు. అలాగా, సరే గీత, నేను రెడీగానే ఉంటాను. అలా తార కాల్ కట్ చేస్తుంది. అంతలో మున్ని తారతో ఇలా అంటుంది. ఏంటి మమ్మీ, గీత ఆంటీ ఇంత ఉదయాన్నే కాల్ చేశారు? గీత ఆంటీ వాళ్ళు ఏమంటున్నారంటే రంగోలీ కాంపిటీషన్ ఉంది, వస్తావా అని చెప్పారు. మనం వెళ్దాం ముందు. రంగోలీ కాంపిటీషన్ కి రెడీ అవ్వు. నువ్వు కూడా నాకు హెల్ప్ గా ఉంటావు. ఎలాగో చిన్ని వాళ్ళు కూడా వస్తారు, సీతకి హెల్ప్ గా ఉండాలి కదా. సరే మమ్మీ, చిన్ని వస్తుందంటే నేను కూడా వస్తాను. చిన్ని నా బెస్ట్ ఫ్రెండ్ కదా, తను ఎక్కడుంటే నేను కూడా అక్కడే. అలా అందరూ కాంపిటీషన్ కి రెడీ అవుతూ ఉంటారు. ఇక ఇక్కడ అందరూ కలిసి కాంపిటీషన్ కోసం వెళ్తూ ఉన్నారు. సీతాక్క, ఓన్లీ కలర్సే కదా తీసుకుని వచ్చేది, ఇంకేం అవసరం లేదు కదా? అంతే గీత, కలర్స్ ఇంకా బోర్డర్ వేయడం కోసం ముగ్గు తీసుకుని వస్తే చాలు. అప్పుడే వాళ్ళు కాంపిటీషన్ జరుగుతున్న ప్లేస్ కి చేరుకుంటారు. అక్కడ చాలా మంది రంగోలీ కాంపిటీషన్ కి వచ్చి ఉన్నారు. అంతలో మైక్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఈ రంగోలీ కాంపిటీషన్ కి వచ్చిన వారందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు జరగబోయే మన రంగోలీ కాంపిటీషన్ లో భాగంగా ఎవరైతే మంచిగా మమ్మల్ని మెప్పించి ఒక మంచి రంగోలీని చూపిస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీ వస్తుంది. ఆ ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా. చెప్పేస్తున్నాను మరి. మొదటి బహుమతి 3000 రూపాయలు, రెండవ బహుమతి 2000 రూపాయలు, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 3వ బహుమతి 1000 రూపాయలు. బాబోయ్, మొదటి బహుమతి 3000 రూపాయలా? అయితే ఎలాగైనా నేను గెలుచుకోవాలి. ముందు నువ్వు నా దగ్గరే ఉండి కలర్స్ వేయి, సరేనా? చిన్ని అనుకుంటూ వెళ్ళిపోకు. అలాగే మమ్మీ. సీతాక్క, మీరు రంగోలీ కాంపిటీషన్ ఉందని చెప్పి మంచి పని చేశారు. రావడం మంచిదైంది మనకు. అంతలో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. అందరూ రెడీగా ఉన్నారా? ఎవరి కలర్స్ వాళ్ళ దగ్గర ఉంచుకోండి. ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క హెల్పర్ మాత్రమే పక్కన ఉంచుకోవాలి. మిగిలిన వారందరూ బోర్డర్ కి అవుట్ సైడ్ ఉండాలి, సరేనా? ఇక ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. రెడీ? 1 2 3 స్టార్ట్. అందరూ మీ ముగ్గు వేయడం స్టార్ట్ చేయండి. అలా అందరూ స్టార్ట్ చేస్తారు. మొన్ని, నువ్వు మీ మమ్మీకి హెల్ప్ చేయి, నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తాను. సరే చిన్ని, మరి గీత ఆంటీకి ఎవరు హెల్ప్ చేస్తారు? జన్నుకి కలర్స్ వేయడం రాదు కదా. అది నిజమే మొన్ని. నేను వేస్తా, నాకొచ్చు, నేను రంగులు వేస్తా. అలా జున్ను అంటూ ఉంటాడు. అరే జున్ను, అలా చేయకు, నువ్వు చిన్న పిల్లాడివి, నీకు రంగులు వేయడం కుదరదు. అలా గీత జున్నుని బుజ్జగిస్తుంది. గీత, మరి నువ్వు ఒక్కదానివే ఎలా చేస్తావు? నీకు తోడుగా ఎవరైనా ఉంటే బాగుండేది. పర్లేదులే సీతాక్క, నేను వచ్చేటప్పుడు రాజాని కూడా వర్క్ అవగానే రమ్మని చెప్పాను. ఆయన వస్తారులేండి. అలా అంటూ గీత తన ముగ్గుని స్టార్ట్ చేస్తుంది. ఇక అలా అందరూ ముగ్గు వేయడం స్టార్ట్ చేస్తారు. అందరూ చాలా చక్కగా ముగ్గు వేస్తూ ఉంటారు. అమ్మయ్య, నా ముగ్గు అయిపో వస్తుంది. ఎలాగోలా సైడ్ బోర్డర్స్ కూడా గీస్తే ఈ ముగ్గుకి ఒక రూపం వస్తుంది. అలా సీత బోర్డర్స్ గీస్తూ ఉంటుంది.
ఎలాగైనా ఈ రోజు నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. నేను ముగ్గు బాగా వేయాలి. అయినా నా ముగ్గే చాలా బాగుంటుందిలే చూడటానికి. అలా అనుకుంటూ తార కూడా ముగ్గును కంప్లీట్ చేస్తుంది. అంతలో రాజా అక్కడికి వస్తాడు. ఓ గీత, నేను వచ్చేసాను. అరే నేనేం చేయాలి ఇప్పుడు? నేను హెల్ప్ చేయొచ్చా నీకు? "హా, ఈ రంగులు కొంచెం దిద్ది పెట్టండి. మన ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది. అందరిది అయిపోవస్తుంది." అలా అంటూ గీత కూడా తన ముగ్గు వేయడం పూర్తి చేస్తుంది. అందరూ ముగ్గు వేయడం పూర్తవుతుంది. త్వరగా రంగులు వేయాలి. "హా, త్వరగా రంగులు దిద్దండి." ఓ అలాగే గీత, ఇప్పుడే అయిపోతుంది చూడు. అలా అందరూ రంగులు దిద్దడం కూడా పూర్తయిపోతుంది. చూస్తుంటే అందరూ మీ ముగ్గుని కంప్లీట్ చేసినట్టుగా ఉన్నారు. ఇక ఇప్పుడు మీకు ఇచ్చిన సమయం అయిపోయింది. అందరూ ముగ్గు ఆపేసి ఎవరి ముగ్గు ముందు వాళ్ళు ఉండండి. నేను వచ్చి అందరి ముగ్గుల్ని చూస్తాను. నేను మాత్రమే కాదు, మనకు చీఫ్ గెస్ట్ వస్తారు. వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ముందుగా చెప్పినట్లుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ విన్నర్స్ కి ప్రైజ్ మనీని కూడా వాళ్ళు అందజేస్తారు. అలా అనౌన్స్మెంట్ అవ్వగానే చీఫ్ గెస్ట్ అక్కడికి వస్తారు. అందరూ ముగ్గుల్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. అన్ని ముగ్గుల్ని చూసిన తర్వాత ఇక్కడ చీఫ్ గెస్ట్ విన్నర్స్ ఎవరో అనౌన్స్ చేయబోతూ ఉన్నారు. ఓ అందరికీ నమస్కారం. ఈ రోజు ఇక్కడికి ముగ్గుల కాంపిటీషన్ కి వచ్చిన మహిళలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ఈ రోజు మీరు వేసిన రంగోలీలన్నీ చూసిన తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ని మేము సెలెక్ట్ చేశాము. ఇక ఫస్ట్ ప్రైజ్ ఎవరంటే సీత గారు, అలాగే సెకండ్ ప్రైజ్ విన్నర్ గీత గారు, అలాగే థర్డ్ ప్రైజ్ విన్నర్ తారా గారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అరే వావ్, వావ్, మనం గెలిచేసాం. అరే సూపర్, మనం గెలిచేసాం. అలా చీఫ్ గెస్ట్ విన్నర్స్ ని అనౌన్స్ చేశాక వాళ్ళకి ప్రైజ్ మనీని అందజేస్తారు. హే, మా మమ్మీ గెలిచారు, మా మమ్మీ గెలిచారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా మమ్మీ కూడా గెలిచారు. మా మమ్మీ విన్నర్, మా మమ్మీ విన్నర్. అలా పిల్లలు ఆనందపడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.